Saint Matthew chapter 7 verses 1 to 5. మీరు తీర్పు తీర్చుకుని అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చి తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూరం నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయా. నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయు నిమ్మని చెప్పనేలా. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూరమును తీసివేసుకును. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడు. ప్రార్థన చేస్తున్నాం. మా దేవ, మా ప్రభువు, ఇంతవరకు విన్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయాలను ముద్రించిన తండ్రి, మేము బైబిల్ చదువుతున్నాం కానీ మాకు అర్థం కావడం, గ్రహించలేకపోవడం, ఆచరణలోకి రావడానికి అది ఎంతో కష్టంగా ఉంటుంది. ఇది చదవడం వరకే పరిమితం అయిపోతుంది కానీ మా జీవితాలలో ఎంత మాత్రమో అది క్రియారూపకంగా పనిచేయదు. అది మా లోపమే ప్రభు. మేము వినుటలో లోపము, గ్రహించుటలో లోపము, అది హృదయాన్ని భద్రపరచుకున్నలో లోపము. ఈ లోపాలను సరిచేసి బలపరిచి కట్టమని ఈ వాక్యపు జీవధారను మా హృదయంలో ప్రవహింపచేయండి. మా హృదయాన్ని తెరవు, నేత్రాలను తెరవు. ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని చూడగలిగే నేత్రాలను అది గ్రహించి మా హృదయాలను భద్రపరుచుకునేటువంటి హృదయ స్పందనను మాకు దయచేయండి. ఎల్లవేళలా తండ్రి నీకే మహిమాకర్త ప్రభావం చెల్లించుకోవచ్చు. యేసుక్రీస్తునికి మేము నామములో అడుగుతున్నాం తండ్రి. మంచిది. ఈ యొక్క వాక్య భాగాన్ని కనుక మనం చూసినట్టు ఇది వాక్యము నేను ఇంతకుముందే మీకు చెప్తూ ఉన్నాను. ఏమనంటే వాక్యాన్ని మన కొరకు మనము స్వరాపానికి ఎప్పుడు కూడా వాడకూడదు. వాక్యాన్ని ఇంకొకటి వాక్యం చదివే వాళ్ళు ఉండేటువంటి థాట్ ఇంకోటి ఏంటంటే ఇది చదువుతున్నప్పుడు ఒకటి మనమైనా గుర్తుకొస్తాం, రెండోది మన చుట్టూ ఉన్నవారు లేదా మనలో కొంత ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళైనా గుర్తుకొస్తారు ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు. కానీ ఈ రెండింటి విషయంలో కూడా కొంచెం తేడా అనేది వచ్చింది. తేడా ఏంటి అంటే కనుక ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చదవగలిగేటువంటి జ్ఞానం అందరికీ ఉంది. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టు చదవగలగాలి. తర్వాత దానిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ చెక్, మనకు మనం చూసుకోవాలి. ఎదుటి వారిని చూసేటువంటి ఆ తలపు ఎప్పుడు కూడా మనం తగ్గించుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ అసలు కాన్సెప్ట్ అంతా అదే. ఏంటి కాన్సెప్ట్ అంటే ఆయన చెప్తున్నాడు ఏమని, వై డు యు సీ ద స్పీక్ దట్ ఇట్ ఈస్ యువర్ బ్రదర్స్ ఐ బట్ డు నాట్ నోటీస్ ద లాడ్ దట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ ఐ. అంటే నువ్వు నీ యొక్క సహోదరుని ఆలోచనల్ని, తలంపుల్ని, మాటల్ని, చూపుల్ని నువ్వు గమనిస్తున్నావు కానీ అసలు నువ్వు ఎలా ఉన్నావు అనేది, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ చూపు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది గమనించుకుంటున్నావా అన్నాడు. తెలుగులో అయితే మనకి నలుసు దూరం అని వాడారు కానీ ఇంగ్లీష్లో అయితే స్పీక్ అని వాడారు. స్పీక్ అంటే మాట్లాడుట, మాట్లాడేది చూసుకుంటున్నావా అని దాని అర్థం. ఐ అని వాడారు. ఐ అంటే చూసుకుంటున్నావా, చూస్తున్నావా అసలు అని దాని అర్థం. ఇది మనం గమనించగలిగితే చాలా సత్యాలను మనము తెలుసుకోగలం. యేసుక్రీస్తు ఇదే మాట మాట్లాడాడు. కానీ
పౌలు గారు ఇంకా చాలా దీన్ని భిన్నంగా మాట్లాడారు. ఇదే మాట ఎక్కడ మాట్లాడారు తెలుసు, రోమాలో మాట్లాడేది కూడా యాస్టీస్ ఇలాగా ఉంటుంది. భిన్నంగా మాట్లాడేటప్పుడు మీరు గెస్ట్ చేయగలగాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ఇక్కడ చాలా సింపుల్ గా, చాలా స్పష్టంగా, క్లారిటీగా మాట్లాడాడు. ఇక్కడ కూడా ఏమని వాడాడంటే ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అని వాడాడు. తర్వాత టెస్ట్ యువర్ సెల్ఫ్ అని వాడాడు. మిమ్మల్ని పరీక్షించుకోండి. అసలు మీ మాటలు ఎలా ఉన్నాయి. ఇది నేను అంటాను థర్డ్ ఐ అంటే 3వ నేత్రము అని దాని అర్థము, లేదా 3వ దృష్టి అని దాని అర్థము. థర్డ్ ఐ అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే వారి సంభాషణ ఎలా ఉంది అనేది 3వ వ్యక్తికి బాగా అర్థమవుతుంది. వారి సంభాషణ ఎలా ఉందనేది 3వ వ్యక్తికి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరు మాట్లాడేది క్రమంగా మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడేది అక్రమంగా మాట్లాడుతున్నారు, ఆ చూసే 3వ వ్యక్తికి అర్థమవుతుంది. కాబట్టి థర్డ్ ఐగా మనల్ని మనం చూసుకోగలిగినప్పుడు, సెకండ్ ఐగా అంటే 2వ నేత్రంగా చూసినప్పుడు మనకి ఎలా కనపడగలిగితే ఎదుటి వారి తప్పులే కనపడతాయి. 2వ నేత్రం అంటే మన ఎదుట ఉన్నటువంటి చూపుతో కనుక మనం చూస్తే, లేదంటే మన చూపుతో మనం చూస్తే, ఫస్ట్ ఐగా అసలు మనకి ఇంకేం కనపడదు. మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు, మన ఎదుటోడు ఏం మాట్లాడుతున్నాడో కూడా మనకు తెలియదు. కానీ థర్డ్ ఐ అంటే కనుక 3వ వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, 3వ వ్యక్తిగా నీ హృదయాన్ని ఉంచుకున్నట్లయితే, నేను మాట్లాడే వాటికి నా ఎదుటి వ్యక్తి ఎంత బాధపడుతున్నాడా అనే విషయాన్ని నువ్వు గమనించగలుగుతావు. నీ ఎదుటివాడు ఎంత బాధపడుతున్నాడు అనే విషయాన్ని నువ్వు చక్కగా గమనించగలుగుతావు. నేను సెమినరీలో ఉన్నప్పుడు కూడా చాలా మంది సహోదరులకు తెలియజేస్తున్నాను. మీరు థర్డ్ ఐగా చూడగలిగితే మీరు ఏం మాట్లాడుతున్నారో అసలు మీకు అర్థమవుతుంది. మీ ఎదుటివాడు ఆ మాటలకి బాధపడుతున్నాడా, ఆడి స్థానంలో ఉంటే నీకెంత బాధ కలిగింది అనేది అర్థమవుతుంది. అలా చూసుకున్నట్లయితే నీ కంటిలో ఉన్న దూరముని ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని చూచుట ఎలా. ఈ వచనం మనకు వర్తించదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు వర్తించదు అంటే కనుక ఒకసారి చూడండి. ఇదే అధ్యాయము 1వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. దాని అర్థమైంది. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను నీవు టెస్టిఫై చేసుకుంటావో, పరీక్షించుకుంటావో, నిన్ను నీవు శోధించుకుంటావో, నీ ఎదుటి వారిని నీకు మాట చెప్పాల్సిన పని లేదు. నీకే అర్థమైపోతుంది నీ ప్రవర్తన ఎలా ఉంది. కొంతమంది చూడండి, ఇంట్లో స్త్రీలు కాబట్టి ఇంకొక మాట చెప్తాను. కొంతమంది ఇంట్లో బండిని పని చేస్తారు, కానీ ఒక క్రమంలో చేసుకోలేదు పని. అది మెల్ల చేయాల్సి వస్తుంది. లేదనుకుంటే ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు చేయడం వల్ల కొన్ని సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఈ విధానంలో మనము ఆ క్రమం ఎప్పుడైతే మిస్ అవుతామో, లేదు చూడండి, ఇంట్లో వస్తువులన్నీ శుభ్రం చేసుకోవాలి, బట్టలు తిప్పుకోవాలి, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే తక్కువ పొద్దున్నే ఆరిపోతే ఇల్లు కడిగేస్తారు, ఆ తర్వాత ఇంట్లో దుమ్ము దిగుతారు. మామూలు జస్ట్ జనరల్ గా అర్థమవడం కోసం చేశారు. ఆ తర్వాత పట్ట పూజలన్నీ కూడా నేలకు పట్టేస్తాయి. ఆటోమేటిక్ గా మళ్ళీ మనం చూసుకున్నా మచ్చలు లేదు, దుమ్ము ఉండిపోవడానికి అవకాశం. అంటే సింపుల్ గా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలా కొన్ని పనులు ఉంటాయి. ఆ కొన్ని పనులు పని చేయడము ఆ గొప్ప విషయమా,
అది క్రమంగా సక్రమంగా చేయడం గొప్ప విషయం అనే విషయంలో ఈ తీర్పు అనే దానికి కొంచెం ఆ ఇంటర్ కనెక్షన్ అనేది కొంచెం నీవు ఎప్పుడైతే క్రమంగా చేస్తావో నిన్ను ఒక మాట అనడానికి ఎప్పుడు కూడా ఈవెన్ మీ భర్త గారైనా కూడా ఆ మాట అనడం చెబుతాడు. చెప్పడం లేదు, అనడం లేదు. ఎందుకు చెప్తాడంటే నువ్వన్నీ చక్కగా ఒక సిస్టమేటిక్ గా చేసుకుంటూ పోతున్నావు కాబట్టి నీకు చెప్తే అర్థమైంది, దాన్ని బట్టి నువ్వు చేసేసుకుంటావు. కానీ అనడం అనేది ఏంటంటే నీకు కళ్ళు కనపడతలేదా, ఇక్కడ పడిపోయి మచ్చలన్నీ మొత్తం కింద పడిపోయి నీకు అర్థమవుతుందా, లేదా దుమ్మంతా అక్కడే ఉంది, ఏం చూసినా ఏం కడిగా అంటాడు. ఇది అనడం. చెప్పడం అంటే ఏంటి మనకు తెలుసు, చెప్పడం అంటే మనకు తెలుసు, చెప్పడం ఎలా అది విధానం. మనం ఇంకా తీర్పు అనగానే ఎక్కడికి వెళ్ళిపోతామంటే యేసుక్రీస్తు ధవళ సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతాం. తీర్పు అనగానే అక్కడ దాకా అనవసరం. ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ టెస్టిఫై యువర్ సెల్ఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు పరీక్షించుకో అని చెప్పాడు. ఈ యొక్క సహోదరుని గురించి ఎందుకు చెప్పాడంటే ఇంట్లో విషయాలే కావచ్చు, నీ చుట్టూ ఉన్న విషయాలు కావచ్చు, ఎక్కువగా నీవు తీర్పు తీర్చేదానిలో గాను తీర్పు తీర్చేవాళ్ళు గాను ఉంటావు. ఒక పక్క చూడండి, అన్న తాగుతాడు, తమ్ముని తాగుద్దని గర్దిస్తూ ఉంటాడు, లేదా తండ్రి తాగుతాడు, బిడ్డను తాగుద్దని గర్దిస్తూ ఉంటాడు. ఆ గర్దింపు అసలు ఎలా అవుతుంది, ఎలా అవుతుంది, ఎక్కడ కదా. ఎందుకంటే నువ్వే త్రోవలో వెళ్తున్నావో ఆ త్రోవలోని నీ కుమారుడు బ్రదరు సహోదరుడు వస్తున్నాడు. నువ్వే బయట ఎగరేసాలు వెళ్తా ఉండి ఒరే నువ్వు చక్కగా ఉన్నావా, నేను ఎవరో పాడైపోయినా, ఈ మాటలు మాట్లాడతారు కొంతమంది. అందుకే ఆయన అంటాడు వాటన్నిటినీ కలిపి ఏమన్నాడంటే కంట్లో దూరంతో పోల్చింది. నేను చెడిపోయాను, నేను పడిపోయాను, నేను తాగేతను, తినేతను ఎన్ని మానసిక నువ్వు మానవో నీ తమ్ముడు మానేయాలి, తండ్రి మానవో కొడుకు మానేయాలి. అర్థమవుతుందా? అసలు ఎలా వర్తిస్తుందని ఈ న్యాయం, ఇది వారి సొంత న్యాయం అన్నమాట. వీళ్ళకి అసలు థర్డ్ అంటే ఏంటో కూడా తెలియదు. థర్డ్ అంటే మూడో వ్యక్తి చూస్తే ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు ఆలోచన చేస్తే అలా ఉంటుంది పరిస్థితి. అందుకని ఆయన ఏమంటాడంటే ఇక్కడ సహోదరుడు అనే మాటను మాట్లాడాడు. సహోదరుడు నీ కంటిలో దూరం ఉండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయనిమ్మని చెప్పనేలా. అదే దాని తీసివేయనిమ్మంటే వారికి ఏదో భయం చెప్పేస్తున్నట్టు చూస్తాడు. ముందు అసలు తల్లిదండ్రుల్లో ఉండదు ఒక లైన్, పిల్లలకి ఏం చేద్దాం అనుకుంటారు ఒక లైన్. నువ్వేం మాట్లాడుతున్నావో తెలియదు, ఏం తింటున్నావో తెలియదు, ఎక్కడెక్కడికి తిరుగుతున్నావో తెలియదు, కానీ బిడ్డల విషయంలో మాత్రం సరిదిద్దేయాలనుకుంటారు. ఇది కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్. క్రమశిక్షణ లేని జీవితం అంటారు. పిల్లలు ఏం చేసినా సమర్థించాలి. అది తప్పని వెంటనే లెంప మీద పీకితే వాడు మళ్ళీ ఆ పని చేయడానికి భయపడతాడు. లెంప మీద కాదు, ఎక్కడ కొనుక్కోవడానికి రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను అని పలికారు. చాలా మందిని చూసేమాట. అందుకని ఎక్కడే ఉన్నారని కాదు, కానీ ఎగ్జాంపుల్. అయితే ఈ విధానం దేవుని దృష్టికి అయోగ్యమైనది. ఎందుకంటే అది యోగ్యం కాదు ఆ దృష్టి. ఎందుకంటే నీ బిడ్డ చెడిపోవడానికి, లేదా నీ అన్న చెడిపోవడానికి, నీ తమ్ముడు చెడిపోవడానికి, నీ కుమారుడు చెడిపోవడానికి కొంత నీవు కూడా కారణమవుతున్నావని గ్రహించుకోవాలి. ఇంట్లో ఎవరో తాగేవాడు లేదనుకోండి, ఎవడో ఒక చిన్నవాడు కాలేజీ కుర్రోడో లేదనుకోండి ఇంటర్ కుర్రోడో వెళ్ళి తాగొచ్చేసాడు ఫ్రెండ్స్ తో కలిసి. నువ్వు మందలించావు, అసలు ఇంటికి రావడానికి భయపడతావు. మా ఇంట్లో అసలు ఎలాంటి విధానం లేదే, నేను ఇంటికి వస్తే నా తండ్రి ఏమంటాడు, నా అన్న ఏమంటాడు, మా అమ్మ ఏమంటాడు అని వాడు ఆ నైట్ ఇంటికి రావడానికి భయపడతాడు. కానీ వేరొక ఆప్షన్ ఏంటంటే నా తండ్రి తాగుతాడు, నా అన్న తాగుతాడు, నేను తాగితే తప్పేముంది అనుకుంటే వాడు ఇంటికి రావడానికి భయపడతాడా, లేదా తాగకుండా ఉండడానికి భయపడతాడా? ఈ రెండింటికి భయపడతాడు. అంతే కదా. ఇక్కడ చెప్పేది అదే. ఏంటి ఆయన అంటున్న మాట, నీలో ఉన్న దానిని ముందు నువ్వు తీసేసుకో, ఆ తర్వాత చెప్పడానికి ప్రయత్నించు. అది చేయమని చెప్పింది. ఇక్కడ తీసివేయమని చెప్పనేలా అని మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటంటే
నువ్వు ఒకసారి కూడా తాగకూడదంటే అసలు నువ్వు తాగకూడదు అయ్యా. అది దాని అర్థం. అయితే ఎప్పుడైతే ఆటోమేటిక్ గా ఇంట్లో ఒకవేళ తాగే, మీకు ఇదొక ఎగ్జాంపుల్, తాగే అట్మాస్ఫియర్ ఉన్నవాళ్ళు లేకపోతే నెక్స్ట్ జనరేషన్ లో తాగేవాళ్ళు రాదు. మీరు అనుకుంటున్నారు ఉన్నారన్నా వస్తారంటే అనుకుంటున్నారు, రాదు. ఎందుకంటే నా తండ్రి తాగడు, నా అన్న తాగడు, మరి నేను ఎలా తాగుతాను ఇంట్లో? అసలు నేను తాగేది తాగుతాను అనుకుంటాను. కానీ ఎప్పుడైతే ఆ అన్నదమ్ములు తాగుతారో ఆటోమేటిక్ గా మా ఇంట్లో ఉన్నదే ఇది అనుకుంటారు. ఉన్నది ఒకవేళ అల్లార విషయంలో కావచ్చు, క్రమశిక్షణ విషయంలో కావచ్చు, స్త్రీ మిమ్మల్ని కూడా ఆలోచిస్తారు, మిమ్మల్ని కూడా ఆలోచిస్తారు. తల్లిని బట్టి, కుమార్తెని బట్టి, ఆ మూడో బిడ్డలో లేదా రెండో తరం లేదనుకుంటే మీ జనరేషన్ సెట్ అవడానికి ఆ యొక్క మొదటి రెండవ ఆ మొదటి తరం ఎంతో ప్రభావితం అవుతుంది. అది మీరు గ్రహించదు. నా మట్టుకు నేను అని అనుకుంటంలోనే కొంత స్పాయిలేషన్. దయతో ఇది మనం గమనించాలి. వాళ్ళు చూసుకోరు కాబట్టి ప్రభు ఏమన్నాడంటే ఇక్కడ 5వ వచనంలో ఒక మాట మాట్లాడాడు. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూరమును తీసివేసుకొను, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న గలుసును తీసివేయడం నీకు తేటగా కనపడదు. నీ కళ్ళు పొరలగమ్మేసింది, నీ కళ్ళకి అంధత్వం వచ్చేసింది, తాగుతున్నావు, తిరుగుతున్నావు, తింటున్నావు, ఇంట్లో రూపాయలకు నీ ఇష్టం వచ్చినట్టు బలాలు తిరుగుతావు. నువ్వు వచ్చి దండేస్తావా నీ పిల్లవాడిని? నువ్వు వచ్చి క్రమశిక్షణ నేర్పుతావా నీ పిల్లలకి? లేదనుకుంటే నీ అన్నలకి, నీ తమ్ముళ్ళకి, నీ కుమారులకి ఎలా నేర్పుతావు? ఈ వేషధారణ అన్న మాటకి అర్థంలో చూసుకుంటే ఇంకో మాట కనబడేది ఏంటంటే నటన అన్నారు. నటన, వేషధారణ అంటే అప్పటికప్పుడు ఏదో క్యారెక్టర్ చేసినట్టు చేసేటారు అనమాట. కానీ దానికి అసలు ఆడికి ఆ నటనకి సంబంధం లేదు. కానీ దానిని ప్రభు ఏమన్నట్టు వేషధారణ. వేషధారణ అంటే మీరు ఎలాంటి మీద ఫోకస్ పెట్టుకోవాలి, కొన్ని పదాల మీద పెట్టుకోవాలి. అసలు వేషధారణ అంటే ఒక వేషాన్ని ధరించడం, క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయిపోవడం. ఒక వేషాన్ని అంటే చూడండి, సినిమాల్లో మనకి వాళ్ళు ఒక సినిమాకు ఒక గెటప్ పెడతారు, దాన్ని వేషధారణ అంటారు. దాన్ని ఎందుకు వాడేటంటే నువ్వు నిజ జీవితంలో కూడా ఆ గెటప్ వేసేస్తావని దాని అర్థం. నిజ జీవితంలో కూడా నువ్వు నటించేస్తావని దాని అర్థం. ఇది మనకి చాలా స్పష్టంగా కనబడిపోతుంది. దీనికి వేరే రుజువులు అవసరం. ఎందుకంటే వారి బ్రతుకు వేరు, వారు బ్రతుకుతున్నది వేరు. ఆ టైంలో వెంటనే వారు ధైర్యం చేసిన ఒక నటన ఉంటుంది అప్పటికప్పుడు, అది వేరు. దాని వెనకే మనకి తీర్పు అనే మాటలు వస్తాం. ఎందుకంటే ఈ తీర్పు అనే మాటలు ఎందుకు వస్తాయంటే, రోజు ఈమె టీవీ చూస్తుంది, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేద్దంటే సినిమాలు చూడకూడదని లేదా ఇంకేదో ప్రార్థించాలి. రోజు ఫాలో అయ్యే సీరియల్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఇదే వేషధారణ. అది ఎవరైనా తెలిసినప్పుడు ఏమనుకుంటారంటే మనసులో, నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఇది పలానా సీరియల్ చూద్దాం కూర్చొని ఏంటి ఇలా మాట్లాడుతుంది, దొరికేసిందంట. తర్వాత మీరెవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఎవరైనా ముస్టోల్లో ఎవరో వచ్చారు, లేదని పంపేసి ఇక్కడికి వచ్చి దాతృత్వం గురించి మాట్లాడారనుకో ఎలా ఉంటుంది? నేను ఉన్నప్పుడు ఏంటి, కనీసం ముస్లిం ఇప్పుడు భీమే వేయలేదు, లేదా ఒక రూపాయి వేయలేదు, లేదా సద్దన్నం కూడా పెట్టలేదు. కానీ ఇక్కడికి వచ్చి అయ్యో నా చెయ్యి అంతగానే ఇంత చెప్పు అంటే వాళ్ళ సేవ చెప్తూ ఉంటారు. ఆలోచించి అది నటన అని ఎవరికి తెలిసిపోతుందంటే ఇంట్లో వాళ్ళకి, ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసిపోతుంది అది నటన అని. ఇంకొక భయంకరమైన జబ్బు ఇంకోటి ఉంది. ఆ జబ్బు ఏంటంటే అది కూడా ఇందులోకే వస్తుంది, వేషధారణలోకి, నటనలోకి. వాళ్ళతో న్యాయం, బయట వాళ్ళతో న్యాయం. ఇది భయంకరమైన జబ్బు చెప్పాలంటే. ఇది
ఈవెన్ బోధకుల్లో కూడా ఉంటుంది, సేవకుల్లోనూ ఉంటుంది, విశ్వాసుల్లోనూ ఉంటుంది, అసలు ఏమీ తెలియనిలో ఉంటుంది. అది అసలు అది నేచురల్, ఏమీ తెలియదు. బోధించే నీలో కూడా ఉంటే అది ఎలా, లేదనుకుంటే విశ్వాసం నీలో ఉంటే అది ఎలా, బోధించే మూలలో ఉన్నా అది అంతే చేదుగా కనబడుతుంది, విశ్వాసంలో ఉన్నా అంతే చేదుగా కనబడుతుంది. ఎందుకంటే నాకు ఒక సేవకునికి కనబడిపోతూ ఉంటుంది కాబట్టి కనబడిపోతూ ఉంటుంది. ఒకరికి ఒక తీరు. మీ పిల్లలు చేస్తే ఒక తప్పు, బయట వాళ్ళు చేస్తే ఒక తప్పు. నువ్వు మాట్లాడితే ఒక తప్పు, బయట వాళ్ళు మాట్లాడితే ఒక తప్పు. నేను మాట్లాడితే తప్పు కాదు, నువ్వు మాట్లాడితే అదే మాట తప్పు. ఎంతమందిలో లేదు బోధకులే వారి హస్తాలు, వారి మాటలు, వారి నడకలు చూస్తే అసలు ఎందుకు బోధకులు అయ్యామా అనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే ఆ వరుసలో నుంచోవాల్సి వస్తుంది. దానిని ఎంత దిగజార్చేశారంటే అంత దిగజార్చేశారు. నీ ఇంటి విషయంలో అది న్యాయమే, నీ విషయంలో న్యాయమే, నీ ఎదుటివాడికి మాత్రం తీర్పు తీర్చడానికి పెద్దగా వచ్చేస్తాడు. ఎలా వచ్చేస్తుంది? ఈ మాట అందరికీ తగులుతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎలిజిబిలిటీ అయిపోతున్నాను. నేను ఉన్నాను వాళ్ళ ఇష్టలో ఇలా చేయలేదు. ఒక విశ్వాసి, నువ్వు విశ్వాసివే, కానీ నీకు కూడా కొన్ని పంతాలు, నీకు కూడా కొన్ని వాదనలు, నీకు కూడా కొంతమంది నచ్చని వాళ్ళు, నీకు కూడా కొన్ని నచ్చని ప్రాంతాలు, ప్రదేశాలు, స్థలాలు ఉన్నాయి. నువ్వు ఎలా విశ్వాసం? అసలు నీకు ఆ పేరు అంటే నాకు అర్థం కాదు. ఆలోచించి విశ్వాసి అనే పేరు పెట్టుకోవడానికి నాట్ తెలిసింది. అందుకే ప్రభు మనకి ఉంది. ప్రభువా ప్రభు అని పిలిచినప్పుడు నేను మిమ్మల్ని ఎరగాను అనే మాట వాడాడు ప్రభు. నైబర్, నువ్వు నాకు ఒక నైబర్ అంటే దాని అర్థం అసలు నీ మొహం ఎప్పుడు నేను చూడాల, నువ్వెవరో కూడా నాకు తెలియదు అని దాని అర్థం. ఈ మాట వాడాడు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరరు. ఇంట్లో 5 నిమిషాలు ప్రార్థన చేయరు, ఎక్కడైనా బహిరంగ కనపడితే అసలు బాబా అసలు చెప్పలేము. ఒక భంగిమతో ప్రార్థన చేయడానికి చూస్తారు. అంటే మోకాళ్ళు వేసేస్తారు, చేతులు ఎత్తేస్తారు, ఇంకేదో ముసుగు విషయంలో కావచ్చు, లేదనుకుంటే వారు ఉచ్చరించే పదజాలం కావచ్చు, ఎంత సెపరేటెడ్ గా కనపడతాయేమో. షీ ఈజ్ ఏ హోలీ, హీ ఈజ్ ఏ హోలీ, ఈమె ఎంతో పరిశుద్ధురాలు, ఈయన ఎంతో పరిశుద్ధుడు అనేటువంటి విధానంలో కనబడుతుంటాం. కానీ ఇంటికి వెళ్తే తెలిసింది అసలు ప్రార్థన అన్నా, వాక్యం అన్నా, లేదనుకుంటే దేవుని మాటలన్నా అసలు ఆ ఓడే ఇంట్లో కనబడదు. రెస్ట్ దొరికితే, అదే ఖాళీ దొరికితే రెస్ట్ తీసుకుంటా ఉంటారు, నచ్చిన పనులు చేసుకుంటా ఉంటారు, నచ్చిన విధానంలో ఫుడ్ తింటారు, లేదా నచ్చినవి చూస్తూ ఉంటారు, నచ్చినట్టుగా ఉంటారు. ఇవన్నీ చేస్తూ బయటకు వచ్చేటప్పటికి వేరొక రూపాన్ని ధరించుకున్నట్టు మారిపోతారు. ఎవరన్నా కనబడేసరికి వృత్తిదే అసలు నేచురల్ గా అయితే అసలు పలకరించుకుంటారు. కానీ మనం విశ్వాసులు కదా, సేవకులు కదా, పలకరించాలి. చాలా మంది మాట్లాడతారు నేచురల్ గా నీ హృదయంలో లేదని పలకరించాలి. కానీ కనపడగానే కొంత అవసరత ఉంది. నేను ఒక సేవకుడిని అని పలకరించేవాళ్ళు నేను చూసేది. వాళ్ళకి బాలేదు, వెళ్ళాల్సిన పరిస్థితి కాదు, కానీ వెళ్తారు చాలా మంది వెళ్తారు. ఎలాగంటే నేను వెళ్ళి నాతో పాటు అందుకని చెప్పింది. అలా కొన్నిసార్లు బాగోలేదు కదండి, వెళ్ళాలి, మన కోసం ఎంతో ఇచ్చేది, ఎంతో చేసేది, వెళ్ళాలి. ఈ మాట అనకపోతేనే చేసి చేయొచ్చు కదా. ఈ మాట అంటారు అంటే దాని అర్థం ఏంటి? తప్పనిక మనం చెయ్యాలి అని దాని అర్థం. అసలు న్యాచురల్ గా అయితే అది చేయడానికి మనకి ఇష్టం లేదు మనసులో. ఇవన్నీ ఒక చోట పొందుపరిచి చెప్తాడు. ఒక 2, 3, 4, 5 మాటలు మనం న్యాచురల్ అంటే సహజ జీవితానికి వచ్చేసరికి ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. ప్రభు ఎలాంటి మాటలు మాట్లాడాడు కాబట్టి అడ్డుబండగా నీవు
మారిపోతావు. నువ్వు ఒక అడ్డుబండ, వెళ్ళే ప్రతి ఒక్కడి కారణం తగ్గుతూ ఉంటావు. ఎందుక ఈ బండ ఎక్కడ ఉందా, తీసిపడని పక్కన అనుకుంటారు. దాని ఆ బండ విషయంలో క్రీస్తు అని పేరు పెట్టుకోండి. ఎందుక ఈ క్రీస్తు తీసిపడాలి, శాస్త్ర పరిస్థితులు అదే పడేది. అవునా? అది కానీ యెషయా గ్రంథంలో నీవు ఒక అడ్డుబండగా ఉంటావు. అనేకులు నీకు తగిలి పడిపోతూ ఉంటారు. పడిపోవడం అంటే వారి జీవితాన్ని కొనసాగించలేరు. మాట్లాడిన తర్వాత వారి జీవితంలో చేసే పనులన్నింటికి ప్రభు అయిన యేసుక్రీస్తు అడ్డుపడ్డారు. అయితే చాలా మంది ఇంకా మాట్లాడే మాట ఏంటంటే పట్టుటకును తిరిగి లేచుటకును. అంటే దాని అర్థం వారికి వారు సరి చేసుకుని ఆ యొక్క మార్గంలో మరలా నడుచుటకును నీవు కారణమవుతావు అనేటువంటి మాట మాట్లాడాడు లోకం. అవునా? అదే యెషయాలో కూడా మాట్లాడాడు మనం చదువుకున్నందుకు. అయితే ఇది కనుక మనం చూసినట్లయితే దీనిని మాట్లాడిన వెంటనే ప్రభు మాట్లాడాడు. అది సెపరేటెడ్ చేసేసి, మీకు సెపరేటెడ్ గా ఉందో లేదో పారాగ్రాఫ్ గా తెలియదు, నాకు ఇక్కడ సెపరేట్ చేసి ఆ బోర్డు ఎందుకు అంటే అది ఇవన్నీ చెప్పిన తరువాత మీకు ఈ మాట చెప్తే చాలా బాగా అర్థమవుతుంది. మొదటి చదివితే అసలు అర్థం కాదు. ఏంటా మాట అంటే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. అర్థమైనా? ఇలాంటి వారి ముందు ఉన్న వాక్యం ఉన్నట్టుగా చెబితే పరిశుద్ధమైనది కుక్కలతో పెట్టినట్టుగా సమానం అని చెప్పినట్టు. అది పరిశుద్ధమైనది, ఆ ముద్ద పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన ముద్ద తీసుకోవడానికి ఇష్టపడవు, అవి ఇష్టపడవు. ఇంకా మీకు చెప్పాలంటే పరిశుద్ధ స్థలంలోకి రావడానికి, పరిశుద్ధ బలంలో పాల్గొనడానికి, పరిశుద్ధమైన మాట తలుచుకోవడానికి ఒక్కొక్కరు భయపడుతూ ఉంటారు. తెలుసా? అంటే అది విశ్వాసానికి కింద ఉన్న వాళ్ళు ఇస్తారు. పరిశుద్ధము అని మాట్లాడడానికి భయపడతారా? ఎందుకంటే వారి నోట అటువంటి మాట కొత్తది. ఇక్కడ ప్రభు చెప్తుంది కుక్కలకు పెట్టబడి, అవి యజమానులతోనే ఉంటాయి కానీ అది పరిశుద్ధమైనది, అవి తినడానికి ఇష్టపడదు. లేదా ఇంకేమన్నాడు ఆయన? అసలు వాటిని పెట్టొద్దు అన్నాడు. దాని అర్థం అలాంటి వాళ్ళకి ఇటువంటి వాక్యాన్ని అందించొద్దు అని దాని అర్థం. అవునా? పెట్టకూడదు అన్నాడు. ఏంటి? కుక్కలకు పెట్టొద్దు అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అంటే దాని అర్థం దీన్ని అసలు అలాంటికి అందించుకోవడం. ఎందుకంటే అందితే ఇది ఇక్కడ మాట్లాడబడిన మాట మీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. వాళ్ళకి ఎలా ఉంటదంటే ఆ మాట ఒక రాయించిన ముఖం మీద కొట్టినట్టు ఉంటుంది అన్నమాట. ఇంకా చెప్పాలండి ఇంకొక మాట ఆయన అంటాడు, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, పరిశుద్ధమైనది ముత్యములు అని మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని, శుద్ధమైన వాక్యాన్ని గనక మనం ప్రజెంట్ చేస్తే వారికి ఆ ముత్యాల విలువ ఆ పందులకు తెలియదు. ఇక్కడ చూపించింది ప్రభు అదే. నువ్వు ముత్యాలు ఇచ్చినా, బంగారు హారం ఇచ్చినా, లేదనుకుంటే బంగారు ముద్దలు ఇచ్చినా, ఆ ముద్దలన్నీ తీసుకెళ్ళి పందులు కొట్టు బురదలో వేసి తొక్కుకుని వాటి మీద పడుకుంటాయే కానీ ఇది ముత్యాల హారం, ఇది మెడలో ఉండాలని వాటికి తెలుస్తుందా? తెలియదు. అంటే సత్య ప్రజలు లేదనుకుంటే పీపుల్స్ అటువంటి ఉదాహరణలో ఉన్నవారు ఉన్నారు అని ప్రభు చెబుతున్నట్లుగా మనకు అర్థమైంది. వేసిన ఎడలా అని ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడే మిమ్మల్ని చీల్చివేయు. దానిని అబ్యూస్ అంటే అసహ్యపరచడమే కాదు కానీ, అసహ్యపరచడం అంటే బురదలు వేసి దుక్కుతమే కాదు కానీ అది అదే స్థితిలో నుండి వచ్చి మన మీద పడి చీల్చే అవకాశం కూడా ఉంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఒక సంఘంలో ఇలాంటివి ఉంటాయి. పైన చెప్పిన మాటలన్నింటినీ గ్రహించుకుని పడుటకును లేచుటకును కూడా సామర్థ్యం కలిగిన వారు ఉంటారు. ఇది మనం అనుకోవచ్చు
తీర్పు లేదంటే బయటికి చెందుతున్నప్పుడు ఇది నాకు అని కూడా నేను అనుకోవాలి. అది విషయం. ఇదే చాలా డిస్టెన్స్ ఎందుకు వచ్చేదంటే విశ్వాసులకి సేవకులకి ఈ డిస్టెన్స్ ఎందుకు అవుతుందంటే ఈ వాక్యాన్ని మొదట మనం ధ్యానం చేస్తేనే కానీ అది మనకు అర్థమైతేనే కానీ మీకు బోధించదు. కాబట్టి అది మొదట మనతో ఏం మాట్లాడుతుంది, మనం ఎలా ధ్యానం చేస్తున్నాం చూసుకున్న తర్వాత మీకు వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగా తండ్రి, ప్రభువా యేసయ్యా, మేము వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎవరెవరు వ్యక్తుల్ని ఐడెంటిఫై మా మైండ్లో ఎంత మాత్రం చేసుకోకుండా ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా మేము ధ్యానించుకునే వాక్యాన్ని దయచేసి వ్యక్తులను ఉద్దేశించుకుంటే మేము వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారిగా ఉండిపోకలేదు. వాక్యాన్ని మాత్రమే మేము ధ్యానిస్తే అనేకమైనటువంటి విషయాలు నీవు మాకు బోధిస్తావు. ఇదిగో తండ్రి యేసయ్యా, కీర్తి విషయంలో, సర్వీయ విషయంలో తండ్రి, నీ వాక్యం విషయంలో ఏది గ్రహించాలి ఏది గ్రహించలేము అనే విషయంలో వెంట తేడా తెల్లగా చక్కగా చెప్తున్నావు తండ్రి. మేము గ్రహించడానికి సహాయం చేసి నీ కృపా కాపుదల మా మీద, మా కుటుంబాల మీద, గ్రామంలో ప్రతి కుటుంబం మీద నుంచి బలపరిచి నడిపించి యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును